ఇప్పుడంటే ఎటు పోయినా బండ్లేసుకొని పోతున్నాం గాని ఓ 20-30 ఏండ్ల కిందట సైకిల్ ఉంటేనే మాయెక్కువ. ఊర్లో ఏ పనున్నా పొలం కాడికైనా పక్కూరికి పోవాలన్నా సైకిల్ మీదనే పోతుండే. అందరు కొనుక్కోలేరు కాబట్టి సైకిల్ షాప్లో కిరాయికి తీసుకొని పోతుండ్రి. పెద్ద సైకిల్ అయితే గంటకు రూపాయి, చిన్న సైకిల్ అయితే ఆటానా. ఓ రూపాయి పట్టుకుపోయి బుడ్డ సైకిల్ తీసుకొని 2 గంటలు దొక్కేది అని చెప్పేది మా నాయన. ఇక ముచ్చటైందంటే ఇదేదో సైకిల్ షాప్ అనుకునేరు, ఇల్లే. మరి గినిగానం సైకిల్ ఎందుకున్నాయంటే కేరళ రాష్ట్రం నెల్లికున్నులో ఉండే ఈ సారు కాయిష్ వడి కొనుకొచ్చుకున్నాడు. పేరు డేవిస్. హాగో ఇంట్లో ఏడ జుడు సైకిల్లే. అటు మెట్ల కాడ ఇటు సోఫాల కాడ ఏడ సందు దొరికితే ఆడ పార్కింగ్ చేసిండు. గివైతే ముద్దుగా యాలాడేసిండు. అట్లాని ఇప్పట్ల పిల్లలు దొక్కేటి కాదుల్లో, 100 ఏండ్లకు ముంగట వెనకటోళ్ళు ఆడకం చేసిన సైకిళ్ళు ఇవి. మన దేశంలోనే కాదు బయట దేశం కంపెనీల సైకిళ్ళు సుతా ఉన్నాయి. దునియాల పేరు పోయిన రాయల్ ఎన్ఫీల్డ్, ట్రంప్, ఇంపాలా, ర్యాలీ ఇంగ్లాండ్, హెర్క్యులస్, ఫిలిప్స్, రాబినోటాస్ వంటి 50కి మీద కంపెనీల సైకిళ్ళు 120 దాకా ఉన్నాయి. కానీ గమ్మత్తున్నాయిలే. హ్యాండిలు, బెల్లు, క్యారల్, చైన్లు, సీట్లు, ముంగట హెడ్ లైట్లు సుతా ఉన్నాయి. కరెంటివి కొన్ని, గ్యాస్ నూనెతో నెలిగేటి కొన్ని. ఒక్కొక్కటి ఒక్కో మోడల్. గీ సైకిల్ కు ముంగట బుట్ట చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. 15 ఏండ్ల కాంచెల్లి వెనకటి సైకిళ్ళు కొనుకొచ్చుడు పెట్టిండట. మనకు తెలిసి 2-3 తీళ్ళ సైకిళ్ళే చూసినాం. కానీ గినిగానం కంపెనీల సైకిళ్ళు ఒక్క తాన చూసుడైతే ఇదే మొదలు. ఇక చెప్పున్నే ఇటుతోటి ఎగ్జిబిషన్ పెడతాడట సారు. మళ్ళా చూద్దామన్నా కానరావు కాబట్టి మళ్ళీ మల్క చూడుండ్రి.